ఎస్బీఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఎన్నికల హామీలను నెరవేరుస్తున్న ప్రజాప్రభుత్వం. చిగురుమామిడి మండల కేంద్రంలో గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన మాజీ జెడ్పీటీసీ సభ్యులు గీకూరు రవీందర్. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి పథకాల రూపంలో అమలు చేస్తున్నారని చిగురుమామిడి మాజీ జెడ్పీటీసీ సభ్యులు గీకూరు రవీందర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గృహలక్ష్మి పథకం కింద లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద ఆదివారం గీకూరు రవీందర్ కాంగ్రెస్ నాయకులు మరియు విద్యుత్ ఉద్యోగులతో కలిసి డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క నుంచి వచ్చిన గృహజ్యోతి గ్రీటింగ్స్ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులై ఉండి నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించిన పేద మధ్యతరగతి ప్రజలకు జీరో బిల్లు కింద ఉచితంగానే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లుగా ఈ సందర్భంగా గీకూరు రవీందర్ తెలిపారు. ఇదే తరహాలో ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దాసరి ప్రవీణ్ కుమార్, నేత నాయకులు బుర్రా శ్రీనివాస్ గౌడ్, కక్కెర్ల సంపత్ గౌడ్, ట్రాన్స్కో లైన్ ఇన్స్పెక్టర్ దాసరి రాములు, లైన్మెన్ ఆడేపు లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ లైన్మెన్ మేడిపల్లి సామ్రాజ్యం, జూనియర్ లైన్మెన్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యొక్క బడుగు బలహీన వర్గాల వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తామని చెప్పిండు. ప్రభుత్వం రాగానే దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసిండు. ఇవాళ రేషన్ కార్డు ఉన్నటువంటి ఒక ప్రతి నిరుపేద కుటుంబానికి 200 యూనిట్ల కరెంటు వరకు వాళ్ళు వాడుకుంటే వాళ్ళకు జీరో బిల్ వస్తుంది. ఇది ప్రభుత్వము చేపట్టిన నుంచి ఇప్పటి వరకు కంటిన్యూషన్ అవుతుంది. ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ఎవరైతే ఈ యొక్క ఉచిత పథకాన్ని పొందుతుండ్రో, ఉచిత విద్యుత్ పథకాన్ని పొందుతుండ్రో వాళ్ళందరికీ కూడా ఇంటి పేరుతో సహా పేరున వారికి ఈ యొక్క అభినందన పత్రాలను ఇవ్వడం జరిగింది. వాటిని ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో కరెంటు వినియోగదారులు ఉచిత విద్యుత్తును వినియోగించుకున్నటువంటి యొక్క అందరికి కూడా వినియోగదారులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి, హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారితో పాటు ఈ యొక్క పథకాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నటువంటి యొక్క విద్యుత్ అధికారులకు, ఉన్నతాధికారులకు కూడా పేరున ధన్యవాదాలు. ఇంకను కూడా ఎవరిదన్నా ఒకవేళ ఆన్లైన్ సిస్టంలో ఏమైనా అవకతవకలు జరిగి ఉచిత విద్యుత్తు అంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును వినియోగించుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పటికి కూడా ఒక దరఖాస్తును ఎంపీడీఓకు పెడితే ఆన్లైన్ సిస్టంలో ఓపెన్ అయింది. వారికి కూడా పూర్తి స్థాయిలో ఉచిత విద్యుత్తు అందుతుందని చెప్పి ఒక సందర్భంగానే మనం చేస్తున్నాం. జై కాంగ్రెస్.